పోలవరం ఎత్తిపోతల 8,148 కోట్ల విలువైన పనులు అదే కేటగిరీలోకి. సాగునీటి ప్రాజెక్టులో 55 ప్యాకేజీలకు చెల్లు చీటి. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండా జగన్ ప్రభుత్వం చేపట్టే పోలవరం ఎత్తిపోతల పథకం రద్దు జాబితాలోకి చేరింది. పోలవరం జలాశయంలో 32 మీటర్ల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోసి వేసవిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా మెట్ట ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకు 912 కోట్ల విలువ అంచనా వేయంతో అప్పట్లో ఈ పనులు మొదలుపెట్టారు. అసలు ఎత్తిపోతలు అనవసరమైన విమర్శలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకునేది. ఒకవైపు పోలవరం దిగువన పట్టిసీమ ఎత్తిపోతలు ఉండగా పోలవరం రిజర్వాయర్ నుంచి రివర్స్ లూయిస్ క్యాట్ల సాయంతో నీటిని విడుదల చేసి పట్టిసీమ వద్ద అవసరమైన హెడ్ ఉండేలా చూసి నీటిని మళ్లించే ఆస్కారం ఉండగా మరో ఎత్తిపోతల నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. వైకాపా ప్రభుత్వాలు దీనిపై 130 కోట్లు ఖర్చు చేశారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమీక్ష తర్వాత ఎత్తిపోతలు అవసరం లేదని తేల్చి రద్దు జాబితాలో చేర్చారు. ఇదే కాదు, మొత్తం 8,148 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే 55 సాగునీటి ప్రాజెక్టుల ప్యాకేజీలు రద్దు చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. 69 పనులు కొనసాగించేందుకు నిర్ణయించింది. మరో 31 పనులు కొనసాగించాలా వద్దనే అంశం పెండింగ్లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణంలో 5 ప్రాజెక్టులపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 మార్చి 31 నాటికి టెండర్లు పిలిచి 25% లోపు మాత్రమే పనిచేసిన వాటిని, అసలు పనులే ప్రారంభించిన వాటిని ఆపేయాలని పేర్కొంది. ఆ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు ఇది. ఇక్కడ చూడండి ఎంత నీచ జర్నలిజం అనడానికి సాక్ష్యం. ఇదివరకు ఇదే పని జగన్ చేశాడు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైనటువంటి పథకాలు 25% పూర్తయిన వాటిని ఆపేయండి, 25 నుంచి 75% మధ్యలో ఉన్నటువంటి వాటిని సమీక్షించండి, 70% పైన ఉన్నటువంటి వాటిని పూర్తి చేయండి. దాన్ని ఇది నియంతృత్వ ప్రభుత్వం, ఇది నిరంకుశ ప్రభుత్వం, ఒకళ్ళ పథకం అంటే రెండో వాళ్ళు కొనసాగించాలి కానీ ఎట్లా ఆపుతారు అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టింది ఏంటి? ఓన్లీ ఆ టవర్స్. అది 20% కూడా కాదు, 10% కూడా కాదు, 5% లెక్కలోకి వస్తుంది. మిగతాదంతా ఆ సిటీ అంతా కట్టింది ఎట్లా? హైటెక్ సిటీ లేకపోతే ఫైనాన్స్ సిటీ ఇవన్నీ తర్వాత వచ్చిన వాళ్ళేగా. మరి ఎందుకు ఆపారు? అది ఎందుకు ఆగలేదు అంటే తర్వాత వచ్చినోడు. కానీ ఆ క్రెడిట్ మాత్రం బాబు గారికి ఇవ్వాలి. అదే సందర్భంలో ఇక్కడ మాత్రం ఎవరు వద్దు. ఇంకోటి పులిచెంద ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఏదన్నా ఎత్తిపోతలు కడితే పట్టిసీమ కడితే కరెక్ట్, అదే జగన్ టైంలో కడితే తప్పు. ఇక్కడ ఏంటి విషయం? ఈ పోలవరం కట్టిన 41.5 అడుగులు ఎత్తులైతే వర్కౌట్ కాదు. ఈ కింద నుంచి నీళ్ళ లిఫ్టింగే పెట్టుకొచ్చింది. ఇదివరకు పోతిరెడ్డిపాడు మీద కూడా ఇట్లాంటి తప్పుడు కథనాలే రాసుకొచ్చారు. పోతిరెడ్డిపాడు ఎవరికి ఉపయోగం, ఏంటి ఉపయోగం అని చెప్పి. ఆ తర్వాత ఏంటో తెలిసింది కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఆపేశారు. దాని పరిణామక్రమం తెలంగాణ నీళ్లు వాడేసుకుంటుంది, కృష్ణా, ఆంధ్ర వాడుకోలేకపోతుంది, రాయలసీమ నష్టపోతుంది. ప్రజలకి ఇవన్నీ అర్థం కావు. నీళ్ళు వస్తే వచ్చినట్టు, ఇస్తే ఎవరన్నా టైంలో ఇస్తే వాళ్ళు ఇచ్చినట్టు. ఈలోపు చెప్పే ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఎలాగైనా రాయొచ్చు మనం. ఈవెన్ చదువుకున్నోడికి కూడా అదంతా అర్థం కాదు. ఎందుకంటే ఇది సోషల్ లాంటిది, సోషల్ సబ్జెక్ట్ అందరికీ అర్థం కాదు. కాబట్టి వీళ్ళ మోసం నడుస్తూనే ఉంది. పచ్చి దగ చేస్తూనే ఉన్నారు జర్నలిజాన్ని అడ్డుపెట్టి. లేకపోతే సాక్షి